ప్రాజెక్టులకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ దిశగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో నాగార్జున సాగర్లో నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం నుంచి 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు సగానికి పైగా నిండింది. 312.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 161.97 టీఎంసీల నీరు ఉంది. కృష్ణా బేసిన్లో సాగర్ దిగువన ఉన్న పులిచింతల మినహా మిగిలిన ప్రాజెక్టులన్నీ దాదాపుగా నిండాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన ప్రస్తుతం అయితే ఎగువ నుంచి భారీగా వరదతో శ్రీశైలం జలాశయం దాదాపు నిండిపోయింది. శ్రీశైలం గరిష్ట నీటి సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ఈ రోజు ఉదయానికి ఉన్న అప్డేట్ 212.919 టీఎంసీలు ఉంది. అడుగులైతే 884.50 అడుగులకు శ్రీశైలం డ్యాం చేరుకుంది. అంటే 885 పూర్తి డ్యాం నీటి మట్టం అయితే ఇప్పుడు 884.55 అడుగులు, అంటే కేవలం 6 అడుగు మాత్రమే. అంటే పూర్తి స్థాయిలో 99% పూర్తిగా నిండిపోయినట్లు డ్యాం ప్రస్తుతం కెపాసిటీని బట్టి తెలుస్తోంది. మరో 2.8 అంటే 3 టీఎంసీల లోటు మాత్రమే ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి చేరుకోవాల్సి ఉంది. నిన్న సాయంత్రం 6:30 గంటల సమయానికి శ్రీశైలం జలాశయంలోకి 3,80,113 క్యూసెక్కుల వరద వస్తుంటే దిగువన నాగార్జున సాగర్ కు 3,09,600 క్యూసెక్కులను నిన్న వదిలారు. అయితే మంగళవారం శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి కిందికి నీటిని విడుదల చేసిన అధికారులు నిన్న వరద ప్రవాహం తగ్గడంతో 2 గేట్లను మూసేశారు. 8 గేట్ల ద్వారా 3,09,600 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం నుంచి అవుట్ లో 2,49,24,917 క్యూసెక్కులు ఏపీ పవర్ హౌస్ ద్వారా, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 35,315 క్యూసెక్కులు, స్పిల్వే నుంచి 3,17,940 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు 10 గేట్లను ఎత్తినట్లు కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కూడా ప్రవాహం పెరిగినట్లుంది స్పందన. ఎందుకంటే నిన్న 2 గేట్లను ముచ్చేసి 8 గేట్ల ద్వారానే వదిలారు. ఈ రోజు అయితే 10 గేట్లను ఎత్తి 10 గేట్లను 12 అడుగుల మేర ఎక్కువ స్థాయిని పెంచారు. 12 అడుగుల మేర ఎత్తి దిగువ వదులుతున్నారు. అవుట్ లో ఎక్కువ నాగార్జున సాగర్ వదులుతున్నట్టు కనిపిస్తోంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ఈ రోజు డ్యాం వద్ద కూడా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా డ్యాం కు సంబంధించి డ్యాం కు భద్రతా ఏర్పాట్లు ద్వారా ఎంత పవర్ జనరేషన్ అవుతోంది, ఇవన్నీ కలిపి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో ఈ రోజు ఉదయం 11:30 ఆ తర్వాత సమీక్ష కూడా జరుపుతారని మనకు తెలుస్తోంది. శ్రీశైలం జలాశయం శ్రీశైలం సున్నిపేటలో సీఎం చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ దిగి అక్కడి నుంచి స్వామి అమ్మవారి దర్శనం తర్వాత శ్రీశైలం డ్యామ్ ను సందర్శించే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం గత 2-3 ఏళ్లుగా నీటి విడుదల లేకపోవడంతో శ్రీశైలం డ్యామ్ బోసిపోయినట్లుండేది. అయితే ఈసారి జలకళను సంతరించుకుంది, పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం చేరుకుంది. 2009 తర్వాత 2009లో శ్రీశైలానికి వరద తాకిడి ఎక్కువై వరద కూడా సంభవించింది. కర్నూలు జిల్లాలో చాలా చోట్ల, కర్నూలు అలాగే మంత్రాలయం ప్రాంతాల్లో వరద సంభవించి చాలా నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎక్కువ దాదాపు 5 లక్షల మేర ఇక్కడ ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో శ్రీశైలం డ్యాం అధికారులు కూడా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని దిగువకు వదిలే విధంగా కూడా వారు ఏర్పాట్లు కూడా చేసి ఆ విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తిని కూడా ప్రారంభించి నాగార్జున సాగర్ కు దాదాపు 10 రోజుల ముందుగానే నీటి విడుదలను ప్రారంభించారు. అయితే స్పిల్వే ద్వారా ఈ రోజు 10 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 12 అడుగుల మేర ఎత్తి 4 లక్షల పైగా క్యూసెక్లు నాగార్జున సాగర్ కు వెళ్తుంది. స్పందన ప్రసాద్, ఇప్పుడు నాగార్జున సాగర్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ ఎంత ఇన్ఫ్లో నిండే అవకాశం ఉంది? అంటే డ్యామ్ ఎప్పుడు నిండే అవకాశం ఉంది? ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఇప్పుడు? నాగార్జున సాగర్ కి అయితే దాదాపు 3,50,000కు పైగా 3,70,000కు పైగా ఇప్పుడు వరద వస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. నాగార్జున సాగర్ మరి ఒక 3-4 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది స్పందన. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వస్తుంది. నిన్న మొన్నటి వరకు కొంచెం తుంగభద్రకు వరద తగ్గినప్పటికీ ఈ రోజు వరద ఉధృతి పెరగడంతో శ్రీశైలం డ్యామ్ తుంగభద్ర డ్యామ్ 33 గేట్లను ఎత్తి కూడా నీరు దిగువ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ కు
వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఇటు శ్రీశైలం డ్యామ్ కు ఇంట్లో పెరుగుతోంది కాబట్టి శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను ఎత్తి కిందికి ఎక్కువ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి మరి 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. స్పందన గత 10 రోజుల నుండి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎగువ కృష్ణ పరివాహకంలోని ఎగువ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారి జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ కు సంబంధించి వరద ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతుంది. ఉదయం 6 గంటలకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను ప్రస్తుతం అయితే 530 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 169 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం నమోదైంది. మొత్తం ఇన్ఫ్లో వచ్చేసి 2,24,567 క్యూసెక్లు వస్తుండగా అవుట్ ఫ్లో మాత్రం 7,012 క్యూసెక్లను విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 8 గేట్ల ద్వారా దాదాపుగా 2 లక్షల పైగా క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న అధికారులు విడుదల చేయడంతో శ్రీ నాగార్జున సాగర్ అయితే వరద మాత్రం గత 5 రోజులుగా కొనసాగుతుండడంతో డెడ్ స్టోరేజ్ నుండి ఇప్పుడిప్పుడే నీటి మట్టం పెరుగుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుండడంతో రేపు ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి రైతులు నారుమడులను తడుపుకునేందుకు వీలుగా రేపు మంత్రులు సాగునీటిని విడుదల చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అనేది సమాచారం అందుతుంది. రేపు ఉదయం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీటితో పాటు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ సాగునీటి విడుదల కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా రేపు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి కూడా వరద ప్రవాహం అలాగే వస్తుండడం సాగర్ ప్రాజెక్టుకు ఇంకా వారం 10 రోజుల పాటు కూడా ఇదే వరద రానున్న నేపథ్యంలో ఎట్లాగూ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నిండుతుంది కాబట్టి ముందుగా ఏదైతే రైతులకు సంబంధించినటువంటి సాగునీరు ఏదైతే సాగుకు సంబంధించి వరి నార్లు పోసుకోవాల్సి ఉంటున్న నేపథ్యంలో దాదాపుగా ఇటు ఖమ్మం కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా 2 జిల్లాలకు సంబంధించినటువంటి లక్షల ఎకరాలకు సంబంధించి సాగునీరుకి విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కృష్ణా పరివాహకానికి సంబంధించి మాత్రం కృష్ణమ్మ ఇంకా పర్వాలు తొక్కుతుందని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇంకా కూడా ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం వస్తుండడంతో నాగార్జున సాగర్ కూడా ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండుతుందనే ఆశాభావం మాత్రం ఇక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వరద మాత్రం ఇలాగే ఇంకా వారం రోజుల పాటు కొనసాగితే మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మొత్తంకి చేరుకోవడం జరుగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 2 లక్షల పైగా క్యూసెక్ల నీరు వస్తున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చేసరికి అయితే ఎక్కువ డిస్టెన్స్ ఉండడం తోటి అంటే ఎక్కువ దూరం ఉండడం ఒకసారి ఎక్కువ వరద వస్తుంది, ఒకసారి తక్కువ అంటే హెచ్చు తక్కువలు వస్తుండడం తోటి ఏదైతే నీటి మట్టానికి సంబంధించి అంటే నిమ్మలంగా అంటే స్లోగా ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైతే గత 3 రోజుల నుండి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షలకు పైగా క్యూసెక్లు వస్తుండడం తోటి 503 అడుగులు ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం అయితే 530 అడుగులకు చేరుకోవడం జరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదే వరద కొనసాగుతుంది, పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందనేది అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.